హలో హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం దిస్ ఈస్ కేకే. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు. ఆయన ద్వారా ఈరోజు పిల్లలకి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే వాళ్ళకి నెగిటివ్ మైండ్ సెట్ రాకుండా ఎలా చూసుకోవాలి, వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎలా బిల్డ్ చేయాలి, వీటి గురించి అంతా చాలా క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నార్మల్‌గా ఇప్పుడు పిల్లలకన్నది కోపం అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది సార్ వాళ్ళకి. వాళ్ళకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఏదైనా చెయ్యను అంటే, లేదంటే ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు అన్న వెంటనే ట్రిగ్గర్ అయిపోతున్నారు. సో, దీనికసలు కారణం ఏంటి? అండ్ దీన్ని ఎలా కంట్రోల్‌లో ఉంచాలి సార్ యాక్చువల్లీ? మీరు చెప్తుంది మనం చూస్తూనే ఉన్నామండి. అంటే గత జనరేషన్‌తో పోల్చుకుంటే ఈ జనరేషన్‌లో ఈ కోపం కానివ్వండి, అంటే ఎమోషన్స్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయటం. హ్మ్. ఒకటి చెప్పండి కొంచెం ఎక్కువగా, ఆ! ఎక్స్‌ట్రీమ్ కొంచెం ఎక్కువగా కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది మనం గమనిస్తూ కొంచెం ఉన్నాం. 'అర్జున్ రెడ్డి' స్టైల్. దానికి కారణం ఏంటంటే అండి ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది లేకపోవటం. హ్మ్. సో, టోటల్‌గా ఇప్పుడు ఎలా ఉందంటే మన విద్యా వ్యవస్థ కానీ, మన ఉన్న చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉందంటే ఎమోషనల్ లిటరసీ అనేది పిల్లలకి అందట్లేదు. హ్మ్. మనం ఈరోజు లిటరసీ గురించి ఆలోచిస్తున్నాం. పిల్లలు అవును. బాగా చదువుతున్నారా? మార్కులు బాగా అవును. వస్తున్నాయా? వీటి అవును. గురించి ఆలోచిస్తున్నాం కానీ, అవును. ఎమోషనల్లీ తను ఎలా ఎదుగుతున్నాడు? హ్మ్. తన చుట్టూ ఉండే ఎమోషన్స్‌ని తను ఎలా డీల్ చేస్తున్నాడు? వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నాడు? తన ఎమోషన్స్‌ని తను ఎలా ఎక్స్‌ప్రెస్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నాడు? హ్మ్. హ్మ్. వీటి మీద మనం అంత శ్రద్ధ పెట్టట్లేదండి. కరెక్ట్. సో, దీని మొత్తాన్ని కూడా ఎమోషనల్ లిటరసీ అంటారు. హ్మ్. అంటే మన ఎమోషన్స్ ఏంటో అర్థం చేసుకోవటం, ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం, మన ఎమోషన్స్‌ని ఒక పాజిటివ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయటం. ఈ మొత్తాన్ని మనం ఎమోషనల్ లిటరసీ అంటాం. లిటరసీ అంటాం. సో, ఈరోజు అది లేదు. ఓకే. మనకి సొసైటీలో పిల్లలకి ఎక్కడ దొరకట్లేదండి. దొరకట్లేదు. ఒకప్పుడంటే మనకి ఇంట్లో కావచ్చు, హ్మ్. లేదా స్కూల్స్‌లో కావచ్చు, పెద్దవాళ్ళుంటారు, పెద్దవాళ్ళు తాతలు. ఉంటారు. టీచర్స్ పద్ధతి వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, వీళ్ళకి స్పెషల్‌గా ఒక సిలబస్ లేకపోయినా హ్మ్. హ్మ్. వాళ్ళకి సో, ఇండైరెక్ట్ ఫార్మ్‌లో ఈ లిటరసీ అందేదండి. యెస్. ఎలా ఉండాలి? కోపం వచ్చినప్పుడు ఎలా ఉండాలి? హ్మ్. సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలి? కరెక్ట్. బాధపడితే ఏం చేయాలి? ఇలాంటివి అంటే ఆ ఎమోషన్స్‌ని ఎలా స్ట్రీమ్‌లైన్ చేసుకోవాలి? హ్మ్. వాటిని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలనేది ఇన్‌బిల్డ్‌గా ఉండేది ఉండేది. సొసైటీలో. కరెక్ట్. ఇప్పుడు ఆ సిస్టమ్ దెబ్బతింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోవడం వల్ల ఈ ఆ మారిన పరిస్థితుల వల్ల సమాజంలో అనేకం వచ్చాయి కదండీ! హ్మ్. వీటి వల్ల ఏమంటే ఆ ఇన్‌బిల్డ్‌గా ఉండే సిస్టమ్ దెబ్బతినిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా దాన్ని ఒక సిలబస్ లాగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. దాని మీద ఫోకస్ చేయట్లేదు మనం. హ్మ్. ఈవెన్ దో స్కూల్స్‌లో కానివ్వండి, లేదా ఇంట్లో కానివ్వండి, మనం వాటి మీద ఫోకస్ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఎమోషనల్ లిటరసీ అనే దాని మీద ఫోకస్ చేస్తామో, ఆటోమేటిక్‌గా పిల్లలకి కోపమనే కదండీ! కోపము, అసూయ ఉంటాయండి. సాడ్‌నెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా బేసిక్ ఎమోషన్స్ అంటారు. కరెక్ట్. దీస్ ఆర్ ద బేసిక్ ఎమోషన్స్. అవును. ఈ ఎమోషన్స్‌ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలనేది పిల్లలకి అలవాటు పడుతుందండి. సో, సార్ ఇప్పుడు అంటే వాళ్ళకి కోపాన్ని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాల్సొస్తుంది? ఎందుకంటే ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేస్తేనేమో రెబెల్ అయిపోతారు. వదిలేస్తేనేమో ఇంకా విచ్చలవిడిగా అయిపోతారు. సో, ఈ కోపాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టాలి పేరెంట్స్? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. పేరెంట్స్. సో, పిల్లలు అంటే ఒక ఎమోషన్‌ని ఈ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయాలని ఎలా తెలుసుకుంటారండి వాళ్ళు? ఆహ్, ఎలా అంటే ఆ పేరెంట్స్ ఉండేదాన్ని బట్టి పేరెంట్స్‌ని చూసి తెలుసుకుంటారు మాక్సిమం. పేరెంట్స్ చూసి తెలుసుకుంటారు. అంతే. అంటే వాళ్ళు పేరెంట్స్ నంబర్ 1 సోర్స్ పేరెంట్. యెస్. ఆ తర్వాత టీచర్, టీచర్స్. స్కూల్‌లో టీచర్. హ్మ్. నెక్స్ట్ పీర్ గ్రూప్, హ్మ్. తన చుట్టూ ఉండే పిల్లలు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ ముగ్గురు నుంచి వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. హ్మ్. ఒక ఎమోషన్‌ని నేను ఏ సందర్భంలో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది. ఎక్స్‌ప్రెస్ చేయాలి. అందుట్లో ఇంపార్టెంట్ థింగ్ పేరెంట్స్. హ్మ్. ఎందుకంటే యాజ్ ఎ చైల్డ్‌గా, ఇన్ఫాంట్‌గా తను ఇంట్లో నుంచి బయలుదేరుతాడు కాబట్టి పిల్లవాడు చాలా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో, మేము యాజ్ ఎ సైకాలజిస్ట్‌గా మేము అనేక సార్లు చెప్తూ ఉంటామండి. పిల్లలు చెప్తే వినరు, హ్మ్. చూసి నేర్చుకుంటారు. కరెక్ట్. మీరు కోప్పడొద్దు, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకో అని మనం లెసన్స్ చెప్తే వినరండి. వి బికమ్ ఏ రోల్ మోడల్. కరెక్ట్. మనం రోల్ మోడల్‌గా ఉండి కోపం ఉన్నప్పుడు మా అమ్మ ఎలా ప్రవర్తిస్తుంది, హ్మ్. కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడు, వీళ్ళిద్దరూ ఎలా సంభాషించుకుంటున్నారు, ఒక ఫ్రస్ట్రేషన్ సిట్యుయేషన్‌లో వీళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారు, యెస్. ఇవన్నీ ఇంట్లో పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తారు. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ వాటిని కాపీ చేస్తారు. ఓకే. సోషల్ లెర్నింగ్ అంటారు దీన్ని. కరెక్ట్. అలాగే ఇక్కడి నుంచి స్కూల్‌కి వెళ్ళిన తర్వాత హ్మ్. టీచర్ ఎలా ఉన్నారు? సో, ఒక ఎమోషనల్ సిట్యుయేషన్‌లో టీచర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే కోపం వచ్చినప్పుడు టీచర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు?
సంతోషం ఉన్నప్పుడు ఆయన ఎలా ఎలా ఉన్నారు, రియాక్ట్ అవుతున్నారు. ఈ బేసిక్ ఎమోషన్స్ని ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు పిల్లలు. కరెక్ట్ కరెక్ట్. కొంతమంది అక్కడ ఎక్వైర్ చేసుకుంటారు. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత పీర్ గ్రూప్, తన స్నేహితులు ఒక సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తారు పిల్లవాడు. అంతే. ఆల్మోస్ట్ అలా ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందండి. సో ఈ 3 సోర్స్ నుంచి మనకి వచ్చే అవకాశం ఉంటుందండి. సో అందుకని ముందు పిల్లలు కోపం కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ రోల్ మోడల్గా ఉండాలి. చేసి చూపించాలి. రోల్ మోడల్గా ఉంటే మీకు ఏంటంటే సైకాలజీ ఏం చెప్తుందంటే అండి, అప్ టు 5th ఇయర్ వరకు పిల్లలు వాళ్ళకి వచ్చే ఇంట్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. పిల్లవాడికి వచ్చే అనుభవాలు ఓకే. అప్ టు 5 years. ఓకే. అవి పెద్ద అయిన తర్వాత తన పర్సనాలిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉంటుంది వాటి ప్రభావం. ఆ ఫస్ట్ 5 years అంత ఇంపార్టెంట్. 5 years. ఓకే. సో ఈ 5 yearsలో తను ఇలాంటి సిచ్యువేషన్స్ని తీసుకుంటాడు. పేరెంట్స్ దగ్గర నుంచి, ఎప్పటికప్పుడు వస్తుంది కానీ సిచ్యువేషన్ వస్తుంది, కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఉంటాయి. ఆ సందర్భాల్లో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసి తను కూడా అలా రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, కోపం వచ్చినప్పుడు తనకి వస్తువులు విసిరేసే అలవాటు ఉంది అనుకోండి. కొంతమంది కోపం వస్తే ఫోన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. సో యాజ్ ఎ చైల్డ్ కనుక దాన్ని గమనిస్తూ ఉన్నాడంటే అడల్ట్ అయిన తర్వాత తను కూడా దాదాపుగా అలాంటి బిహేవియర్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎలా మారుతుందంటే బై ఎడ్యుకేషన్. తను కొంచెం ఎడ్యుకేట్ అయ్యి మెచ్యూర్ అయ్యి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలిగే, సెల్ఫ్ అవేర్నెస్ కనుక చేసుకోగలిగితే అప్పుడు కొద్దిగా కంట్రోల్ అవుతుంది తప్ప యాజ్ నార్మల్గా అయితే మాత్రము యాజిటేజ్గా కాపీ చేసి ఇదే బిహేవియర్ని చూపించేస్తారు. సో పిల్లలు కోప్పడకుండా ఉండాలి, పిల్లలు ఎమోషన్స్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే దానికి ప్రధానమైన కారణం పేరెంట్స్, టీచర్స్ అండ్ పీర్ గ్రూప్. ఇక్కడ దగ్గర నుంచే ఈ సోర్స్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం సెర్చ్ చేయగలిగితే, ఎస్పెషల్లీ పేరెంట్స్, మిగతా వాళ్ళు ఎలా మనం సెర్చ్ చేయలేము, అది మన చేతుల్లో లేదండి. స్కూల్లో టీచర్ ఎలా బిహేవ్ చేస్తారు అనేది మన చేతుల్లో లేదు. యాజ్ ఎ పేరెంట్గా మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, మన చేతిలో ఉంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అస్. సో మనం పిల్లలకి అది కనుక నేర్పగలిగితే మ్యాక్సిమం వాళ్ళు ఆ కంట్రోల్లో వచ్చే అవకాశం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.